హాయ్ అందరికీ నమస్కారం. మర్ద మర్ద మమ బందాని దుర్దాంత మహా దురితాని మర్ద మర్ద మమ బందాని చక్రాయుధర విశత తేజోంచిత సక్రోధ సహస్ర ప్రముఖ చక్రాయుధర విశత తేజోంచిత సక్రోధ సహస్ర ప్రముఖ విక్రమక్రమ విస్ఫులింగకన నగ్రహరణ హరి నవ్యకరాంక విక్రమక్రమ విస్ఫులింగకన నగ్రహరణ హరి నవ్యకరాంక మర్ద మర్ద మమ బందాన్ని దుర్దాంత మహా దురితాని. నా ప్రయత్నం విఫలమే, సాధన లోపముందని కూడా తెలుసు. అయినా ఏదో ఒకరోజు కొద్దో గొప్ప నేర్చుకుంటానన్న ఆశ. ఇది ఇక ముందు చూపించిన వీడియోలలో ఒకరోజు బీరకాయ పొట్టు, మరో రోజు సొరకాయ పొట్టు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను కదా పచ్చడి చేద్దామని. అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నా కూడా ఇందులో నేను కొంచెం కొత్తిమీర, పుదీనా, మెంతికూర, శనగపప్పు, మినప్పప్పు, టమాటా ముందు వీడియోలో చూశారు కదా, ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేశాను. నువ్వులు ముందు ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని, తర్వాత బీరకాయ పొట్టు, సొరకాయ పొట్టు విడివిడిగా వేయించుకొని అవి కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ముందు చెప్పిన ఆకుకూరలు అవన్నీ కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని అవి పక్కన పెట్టుకున్న తర్వాత టమాటాలు విడిగా మళ్ళీ ఒకసారి మగ్గించాను మూత పెట్టుకొని. అప్పుడే కాస్త బెల్లం, పసుపు, చింతపండు కూడా వేశాను. చింతపండు వేడెక్కితే సరిపోతుంది అంతే. అన్నీ చల్లారాక మిక్సీలో వేసుకునే ముందు కాస్త ఉప్పు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పట్టుకోవడం వల్ల అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా, అన్ని పదార్థాలు కొంచెం కొంచెమే అనిపించిన పచ్చడి క్వాంటిటీ మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్